హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లలిత లోకేష్. ఈరోజు తెలంగాణ స్టైల్ దొండకాయ కర్రీ ఏ విధంగా చేద్దామో చూసేద్దామా. ఇది అన్నంలోనే కాదండి, చపాతీలో కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది. ఇది కుక్కర్లో 2 విజిల్లో వేసుకొని వండడం వల్ల మనకి గ్యాస్ అంత ఖర్చు కాదు. అందులోనూ త్వరగా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకు కావాల్సింది ముందుగా దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ముందు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ తీసుకొని 2 పావులు నూనె పోసుకొని, నూనె బాగా వేడయ్యాక 1 టీ స్పూను తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు చిటపట అయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఈ దొండకాయ కూర తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా మంచిదండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు సరిగా తినరు, కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకి లెర్నింగ్ ఎబిలిటీని పెంచుతుందండి. జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుందండి. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుందండి. కంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది. కిడ్నీలో రాళ్ళు రాకుండా అరికడుతుందండి. దొండకాయ తినడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి. కాబట్టి నేను చేసే విధానాన్ని మీరు ఒక్కసారి గమనించి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం అది ఉల్లిగడ్డలు వేగాయి చూడండి. వేగిన తర్వాత దీంట్లోకి మనం మెంతికూర వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీలో. అదేవిధంగా కరివేపాకు కూడా చాలా మంచిదండి. దాంట్లోనే 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఆ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ వీడియోని చూస్తున్న వారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి, అలానే మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి. వేసి బాగా కలపాలి. అది బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కలన్నీ మొత్తం వేసి బాగా కలపాలండి. కలిపే విధానంలో కూడా మంచిగా విరగకుండా స్మూత్గా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో 1 స్పూను ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గపెట్టాలి. కుక్కర్లోనే కదా, ఎందుకు మగ్గపెట్టాలా అనుకోవచ్చు, కానీ కుక్కర్లో వేసే ముందు ఒక 5 నిమిషాలు కంపల్సరీ ఆయిల్లో మంచిగా మగ్గపెట్టాలండి. అది ఎందుకంటే పచ్చి పసరు వాసన దొండకాయలో రాకుండా అది ఆయిల్లో వేగడం వల్ల అదంతా పోతుంది. మంచిగా కుక్ అవుతుందండి ఉప్పు వేయడం వల్ల. అందులోనే టమాటాలు వేయాలి. టమాటాల మీద మనకు రుచికి సరిపడా, మేమైతే కారం ఎక్కువగా తింటాము, మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకొని అది బాగా దగ్గరికి అయ్యాక ఒకసారి కలిపేయండి. కలిపేసి దీంట్లోకి అయితే అండి 1 గ్లాస్ కూడా వాటర్ పోయలేదు. మీరు కూడా వాటర్ పోయొద్దు. ఇది వాటర్ లేకుండా వండే కూర అండి. ఎందుకంటే దొండకాయలో వాటర్ ఉంటుంది, అలాగే టమాటాలో కూడా వాటర్ ఉంటుందండి. అందుకనే మనం వాటర్ వేసుకోవద్దు. మంచిగా కుక్ అయిపోతుంది. కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. 2 విజిల్తోటి మనకి కర్రీ రుచికరంగా, టేస్టీగా, స్మూత్గా రెడీ అయిపోతుంది. కుక్కర్ మూత తీసాక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను ముందే చెప్పాను కదా, 1 చుక్క కూడా వాటర్ పోయకుండా ఎంత గ్రేవీగా అద్భుతంగా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని కడుపు నిండా తినేద్దాం రండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పడండి ఫ్రెండ్స్. అలాగే బెల్ని గట్టి కొట్టండి. థ్యాంక్ యూ.